ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ ఉద్యోగుల ప్రధాన సమస్య ఆర్థిక సమస్యని పరిష్కరించటంలో ఇప్పటికీ శాశ్వత పరిష్కారం తీసుకోలేకపోయినందుకు చాలా బాధాకరంగా ఉంది. అయితే 5 ఏళ్లకు ఒకసారి ఇచ్చేటటువంటి పే రివిజన్ కమిషన్ కానివ్వండి, అది లేట్ అవుతున్నందుకు అయ్యారు కానివ్వండి, ఎప్పటికప్పుడు ఇవ్వటం అనేది ఆనవాయితీగా ఉంది. కానీ 3 ఏళ్ల సమయం గడుస్తున్నప్పటికీ నేటికి పిఆర్సీ కమిషను ఏర్పాటు చేయలేదు, అయ్యారు కూడా ప్రకటించలేదు. పిఆర్సీ అనేది సంక్షేమ పథకం కాదండి, అది ఉద్యోగుల హక్కు, మనందరి హక్కు అది. అలాగే డిఏలు చూసినట్లయితే ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన డిఏలను ఇప్పటికే 5 డిఏలు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఇవ్వలేకపోవటం అనేది మన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల్ని ఏకరువు పెడుతున్నట్లే ఉంది. ఒక పక్క చూస్తేనేమో ఉద్యోగులు వివిధ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఇదిలో ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికీ మేనమేషాలు లెక్క పెడుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఉద్యోగులుగా మనం చేయాల్సిందేంటి? మన రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించి మనల్నందరినీ సమాయత్తం చేసి ఈరోజు ఆ ఉద్యమం ఏ విధంగా జరుపుకోవాలి అనే దాన్ని ప్రచురించబోతా ఉన్న తరుణంలో ఏపీజేఏసీ అమరావతి నాయకత్వానికి మనందరం కూడా సపోర్టుగా నిలబడి నాయకత్వ అడుగుజాడల్లో ముందడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. అలాగే సార్, ఇప్పటికే ఉద్యోగులంతా కూడా ముందు నుంచి కూడా ఎలా అయితే వివిధ అంశాల మీద, వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు, అవన్నీ కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు సార్. ఈ వేదికగా ప్రతి ఒక్కళ్ళ ఇది కూడా భావాన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళ అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా మనం ముందడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మీ మహిళా విభాగం ఎంత బలంగా ఉంటే ఉద్యమం చెప్పాలి, అందరూ మనం చెప్పాలి, వాళ్ళనే తయారు చేయాలి, వాళ్ళు వస్తేనే మనకి. ఈరోజు అభినందనలు. మహిళా ఉద్యోగుల మీద సార్ ఇంత నమ్మకం పెట్టుకొని ఈరోజు ఒక ఉద్యోగ మహిళా శక్తిని రూపొందించినందుకు ఆయనకి మేము ఎప్పుడు కృతజ్ఞులమే అయి ఉంటాము. ఇప్పుడు ఆ కృతజ్ఞత తీర్చుకునే అవకాశం మాకు వచ్చింది. మహిళా ఉద్యోగులందరూ మహిళా శక్తిలాగా ముందుకొచ్చి ఉద్యమాన్ని ముందు స్థాయిలో ఉండి నడిపించాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు రావాల్సిన హక్కులు కానీ, ప్రస్తుతం అందరూ ఉద్యోగులు ఎంత అసంతృప్తిగా ఉన్నారన్నది ఇవాళ తెలుస్తుంది. ఇంత ఇదిగా మన సభ విజయవంతం అవుతుంది. అలాగే రేపు ఎప్పుడైతే మన కార్యాచరణ ప్రకటిస్తామో షెడ్యూల్ ప్రకారము ప్రతి ఒక్కరూ కూడా మనం వెళ్ళకపోతే ఏమవుద్దులే, పక్కన వాళ్ళు వెళ్తారు అనే ఉద్దేశంతో ఎవ్వరూ ఉండద్దు. కడుపు కాలిన ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి రావాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యమానికి ముందడుగు వేయాల్సిందే. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఇంట్లో పని, ఆఫీస్లో పని అనుకుంటా దయచేసి ఎవరు కూర్చోమాకండి. మీరు ముందుకొస్తే ప్రతి ఒక్కరూ ముందుకొస్తారు. నీ పక్క సీట్లో వాళ్ళని కూడా తీసుకురండి. టార్గెట్ల ప్రకారం పని చెప్తే టైం కూడా చూసుకోకుండా పని చేస్తాం మనం. మరి మనకి ఇవ్వాల్సిన మన హక్కుల గురించి మనం ఎందుకు పోట్లాడట్లేదు? ఎందుకు ఉద్యమం చేయట్లేదు? అవసరం లేదా? దయచేసి ఆలోచించండి మిత్రులారా. మన నాయకత్వం ఏ విధంగా అయితే కార్యాచరణ ప్రకటిస్తుందో దాని ప్రకారం ప్రతి ఒక్కళ్ళం కూడా
ముందడుగు వేసి మేమున్నాము, మా శక్తి వంచన లేకుండా ఎక్కడ పొరపాట్లు జరగకుండా ఉద్యమానికి వస్తామని చెప్పేసి మీరు మాటిస్తే ఆయన 100 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 99 అడుగులు మీరేస్తే 1 అడుగు అది 100 అడుగులతో పూర్తవుతుంది. మన సమస్యలపై పరిష్కారం సాధించుకుంటాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో మోడీ గారిని ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన మరి మన మోడీ గారు ఉద్యోగులకు రావాల్సిన డిఏలన్నీ సకాలంలో అందిస్తున్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు కూడా మోడీ గారిని ఈ విషయంలో కూడా ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ డిఏలు సకాలంలో అందించాలి, ఉద్యోగుల సంక్షేమం చూడాలి అని ఆలోచించాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. ఇప్పుడు చాలామంది రాష్ట్ర నాయకత్వం ఉంది, కానీ సమయాభావం అవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే జిల్లా నాయకత్వం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి కేవలం 4 సెక్టార్లుగా, అంటే ఇంజనీర్ల తరపున ఒకరు, డాక్టర్ల తరపున ఒకరు, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒకరు, అలాగే టీచర్స్ పక్షాన హెడ్ మాస్టర్స్ రాజ్యాధ్యక్షుడు, అట్లా 4 మాట్లాడిచ్చేస్తాము. అలాగే అవుట్సోర్సింగ్ తరపున ఒకరిని, వారు 2 మాటలు మాట్లాడిచ్చేసి వెంటనే జిల్లా నాయకత్వంతో ఒక్కొక్కరుగా వరుసగా ఇక్కడి నుంచి మాట్లాడించడం జరుగుతుంది. సో ముందుగా ఎంటైర్ ఇంజనీర్ సెక్టార్ పక్షాన మన రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ అనేక ఈ వర్క్స్ కూడా గత వారం నుంచి వారు అన్ని పనులు చేస్తూ ఉన్నారు. అటువంటి ఆర్ శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ పిఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్ వారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా నాయకత్వాలకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం విపరీతమైనటువంటి పని ఒత్తిడిలో ఉన్నాం. డిపార్ట్మెంట్లో ఇంచుమించుగా 40% స్టాఫ్ తక్కువతో పనిచేస్తున్నాం. పని చూస్తే గతంలో పోలిస్తే 3-4 రెట్లు పని ఒత్తిడి పెరిగింది. ఇంత ఒత్తిడిలో మనం పనిచేస్తున్నప్పటికీ కూడా మన సంక్షేమాన్ని కనీసం పట్టించుకోవట్లేదు గవర్నమెంటు. ప్రభుత్వం ఒక విషయం గుర్తించాలండి, ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్న, వాస్తవం చెప్తున్నాము, ఈ ప్రభుత్వం మేము గెలిపించుకున్న ప్రభుత్వం మా యొక్క సంక్షేమాన్ని పట్టించుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి చాలా నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని బొమ్ము చేశారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారిది, ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నాం. మేము చాలా పని ఒత్తిడిలో పనిచేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లు, ఈవెన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా గ్రౌండ్ లెవెల్లో 50% ఇంజనీర్స్ లేరండి. గ్రౌండ్ లెవెల్లో ఏఈలు కానీ ఏడబ్ల్యూలు కానీ వైఎస్ 1550 ఉండాల్సి ఉంటే 800 వేకెన్సీలు ఉన్నాయి. 800 సగం స్టాఫ్తో పనిచేస్తున్నాం. రిక్రూట్మెంట్లు లేవు. ఇంత పని ఒత్తిడి ఉంది, మన సంక్షేమం పట్టించుకోరు. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం ఉద్యమానికి వెళ్ళడం తప్ప మరొక ఆప్షన్ లేదని తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమంలో పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున కానీ ఇంజనీరింగ్ బృందం అందరి తరఫున కానీ మేము యాక్టివ్గా పాల్పంచుకుంటామని చెప్పేసి మాటిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అదేవిధంగా అప్పుడు చాలా స్ట్రెస్ ఉంటూ ఉండేది, ఎందుకంటే మన సమస్యలు ఎవరు అడ్రస్ చేస్తారా అని చెప్పేసి. ఆ టైంలో ధైర్యంగా ముందుకు వచ్చిన మన నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం డాక్టర్స్ దగ్గర నుంచి ఆశా వర్కర్స్ దాకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఆయనతో ట్రావెల్ చేస్తూనే ఉన్నాం.